ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఇప్పుడైతే మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మినీ ఇడ్లీ అయితే మార్నింగ్ పెట్టానండి. ఇది స్నాక్స్గా చేస్తాను పిల్లలకి. ఇడ్లీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా చిన్న చిన్నగా. చూసారా ఫ్రెండ్స్, నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకునేసినాను. ఇప్పుడైతే ఇడ్లీ, ఇప్పుడైతే ఉప్మా ఎలా చేద్దామో చూపిస్తా. ఫ్రెండ్స్, నేను అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే జీలకర్ర తీసుకున్నాను, పచ్చెనపప్పు తీసుకున్నాను, ఉద్దిపప్పు తీసుకున్నాను, ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను నేను. వేయించుకునేద్దాం ఇవన్నీ. ఇప్పుడైతే అవి వేగిపోయినాయి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి అయితే వేగిపోయిందండి. నేను ఆనియన్స్ వేసుకుంటున్నా. పెద్దదిగా తీసుకున్నాను ఆనియన్, పెద్ద ఆనియన్స్. ఇదైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా అయితే కరివేపాకు వేసుకుంటున్నా. కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ బిన్న వేగుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగిపోయిందండి. చూసారా, ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. కొద్దిగా వేసుకున్నాము, కలుపుకున్నాము. పసుపు అయితే వేగింది. కొద్దిగా కారం వేస్తున్నా. కారం అయితే ఇలా కలుపుకునేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి కారం అయితే. కారం అయితే వేపింది. ఇప్పుడైతే ఇడ్లీ అయితే నేను వేస్తున్నాను. ఇలా వేయించుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అంతేనండి. వేయించుకునేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. బౌల్లో తీసుకొని పిల్లలకి స్నాక్స్ వేసిస్తే సరిపోతుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. మార్నింగ్ నేను సాంబార్కి వేసేసాను, అయిపోయింది. నేను అయితే వేయట్లేదు. వేసుకుంటే బాగుంటుంది. అంతే, అయిపోయింది. ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే. కొత్తిమీర వేసుంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే లేదు కాబట్టి వేసుకోలేదు. మీరు అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేనండి, పిల్లలకు పెట్టేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.